నా పేరు శైలజ, మా వారు రవిచంద్రశేఖర్. ఇప్పుడు మా పాపది నిన్న నైట్ మ్యారేజ్ అయింది, 22 మార్చి నైట్ 9:24కి. ఇప్పుడు జస్ట్ మేము కూడా అక్కడే మ్యారేజ్ ఈవెంట్ అంతా అయిపోయి ఇంకా జస్ట్ మా ఊరు బయలుదేరిపోతున్నాము. చాలా హ్యాపీగా రిటర్న్ వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మా వారు చెప్పినట్టు చాలా టెన్షన్గా మేము January 6 ఇక్కడికి వచ్చాము. అసలు ఏమీ తెలియదు, తిరుపతిలో ఏముంటాయో తెలీదు, కళ్యాణ మండపాలు ఏంటో తెలీదు, ఎక్స్పెన్సెస్ తెలీదు, అంత చిన్న ఖర్చా పెద్ద ఖర్చా ఏం తెలియకుండా మేము తిరుపతిలో దిగాము. బట్ రాజేష్ గారు అంటే ఏంటంటే జస్ట్ మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటూనే మాకు నెంబర్ తెలిసింది. బట్ ఆయన ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా మా టెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీఫ్ చేశారు యాజ్ ఎ బ్రదర్. ఇప్పుడు తిరుమలలో ఎవరైనా మా తమ్ముడు ఉండుంటే ఏం పర్లేదు అక్క నేను చూసుకుంటా అని ఎలా భరోసా ఇస్తాడో, సొంత అన్నదమ్ములు ఎలా భరోసా ఇస్తారో అది 100% ఇచ్చారనేది నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీ పర్టికులర్గా యూట్యూబ్లోకి వచ్చి మీరు చెప్పేది ఏంటి అని. ఒకటండి, ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది యూట్యూబ్లు చూసే, ఇప్పుడు నేను కూడా ఒక యూట్యూబ్ చూసి నేను అతను తెలుసు, ఎందుకంటే తిరుమలలో ఎవరుంటారు వాట్ ఈస్ వాట్ అని తెలీదు నాలాంటి వాళ్ళకి. నేను వచ్చిందే త్రూ యూట్యూబ్ అన్నప్పుడు నాలాగా చాలా మంది ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇలా చెప్పినందువల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పడానికి చేస్తున్నాను. సింపుల్ థింగ్ అండి. ఇదొక చిన్న సజెషన్ ఏంటంటే, తిరుమలలో పెళ్లి చేసుకోవడానికి జస్ట్ మొక్కు గురించే కాదు, ఆయన సన్నిధిలో చేసుకోవాలి, దైవ సన్నిధిలో అన్నవాళ్ళు మొక్కుకోకపోయినా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మా మరిది వాళ్ళ పాపకి పెళ్ళైతే దీనికి ఆల్మోస్ట్ ఒక 3-4 lakhs డిఫరెన్సే వచ్చింది. మనం అనుకుంటాం తిరుమల పెళ్ళి చాలా ఖర్చులు ఉంటాయనండి. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. టు బి ఫ్రాంక్, అక్కడ గుంటూరులో జరిగిన పెళ్లి కన్నా నాకు ఖర్చు కూడా తగ్గింది. బట్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ, ఇప్పుడు ఇంకా మేము ఇక్కడే ఎందుకున్నామంటే జస్ట్ వాళ్ళు ఇప్పుడే పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళారు కాబట్టి మేము కూడా ఇక్కడే ఉండి మాట్లాడుతున్నాను. వాళ్ళు చాలా హ్యాపీగా, వాళ్ళు ఒకటే అన్నారు, మా ఇంట్లో ఫుడ్ తిన్నట్టుంది, మన బ్రాహ్మిన్ ఫుడ్ అని. అలా అంటే క్యాస్ట్ అని కాదండి, మేము చెప్పాం కాబట్టి పాప ఆయన మాకు దృష్టిలో పెట్టుకొని చేశారు. అందరు చాలా హార్ట్ఫుల్గా అండి. వాళ్ళు ఒకటే అన్నారు, ఈ తిరుపతిలో మీరు అసలు రూమ్స్ ఎట్లా అరేంజ్ చేస్తారు, వాళ్ళు 50 members వచ్చారు, ఆ ఫుడ్ ఎలా అరేంజ్ చేస్తారు, మేము కొండ మీదకి ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, ఇంత టెన్షన్లో వచ్చాము. బట్ మీరిద్దరే నిలబడి ఇంత బాగా రూమ్స్ ఫుడ్ అరేంజ్ చేసి మమ్మల్ని చాలా హ్యాపీగా పంపిస్తున్నారని. మేము ఒకటేనండి, ఎంత మేము అనుకున్న ఖర్చు కన్నా 2 lakhs తగ్గినంత హ్యాపీ కన్నా కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళు అందరూ హగ్ చేసుకొని మరి పెళ్లి కొడుకు వాళ్ళ ఆ రిలేటివ్స్ అనడం చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా క్రెడిట్స్ అయితే నేను 100% మా తమ్ముడు రాజేష్గా ఇస్తాను. ఎందుకంటే మా తమ్ముడు నేను ఎందుకంటున్నానంటే, ఏ టైం ఫోన్ చేసినా కూడా, అంటే ఇప్పుడు మగపిల్లి వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఇది చేయండి అది చేయండి అని. నేను చేయగలనో లేదో నాకు తెలియదు కదా, నేను ప్రామిస్ చేయలేను. ఇమీడియట్గా రాజేష్ ఫోన్ చేసి నాన్న రాజేష్ ఇట్లా అనగానే, ఏం టెన్షన్ పడకండి, ఏం కావాలి లిస్ట్ చెప్పండి అంటాడు. అది ఫస్ట్ తన డైలాగు ఏంటంటే, మీకు ఏం కావాలి చెప్పండి, తర్వాత నేను చూసుకుంటా అంటాడు. అంటే ఏంటంటే తను నో అనడు, అంటే ఇది లేదు అది లేదు నేను చేయలేనమ్మా అని అనడు. ఇది మటుకు మీరు ఏదో నేను చెప్పాను కాదండి, నిజంగా మీరు ఒక ఈవెంట్ పెట్టుకోవాలి మీ పిల్లలు లేదన్నా అంటే కనుక మీరు ప్రాక్టికల్గా ఇలా ఎక్స్పీరియన్స్ చేసి మీరు కూడా ఇలాంటి యూట్యూబ్స్ అని చేస్తారనేది నేను 100% చెప్పగలుగుతాను. ఐఎమ్ వెరీ వెరీ మచ్ హ్యాపీ.